వెల్కమ్ బ్యాక్. బాసర పేరు చెబితే వీఐపీలు వామ్మో అంటున్నారు. బాసరలో పుష్కర స్నానమా వద్దు బాబోయ్ అంటూ వెనకడుగు వేస్తున్నారట. బాసర అంటే ఎందుకంత భయం? అక్కడ స్నానం ఎందుకు వద్దనుకుంటున్నారు? సెంటిమెంటా మరేమైనా కారణాలున్నాయా? పుష్కరాలు ప్రారంభించిన నాటి నుంచి ఇప్పటి వరకు బాసర వైపు వెళ్లట్లేదు వీఐపీలు. ఇప్పటి వరకు 2-3 వీఐపీలు వచ్చి వెళ్లారంతే. వీఐపీల తాకిడి అసలేమాత్రం కనిపించట్లేదు. తెలంగాణలో గోదావరి పుష్కరాలు జరుగుతున్న పుణ్యక్షేత్రాల్లో బాసర ప్రధానమైనది. ఇక్కడికే వీవీఐపీలు ఎక్కువగా తరలివస్తారని అంచనా వేసిన అధికారులు వారి కోసం భారీ ఏర్పాట్లు చేశారు. కానీ రోజుకొక్క వీఐపీ కూడా బాసర వైపు రాకపోవడం చర్చనీయాంశమవుతోంది. వీవీఐపీలు బాసరకు రాకపోవడానికి ఇక్కడి బురదే కారణమన్న చర్చ అధికారుల్లో నేతల్లో జరుగుతోంది. ఇందులో నిజమెంతో తెలియదు కానీ బురద పెద్ద సమస్యగా మారిపోయింది. పుష్కర పనుల్లో నాణ్యతా లోపమే దీనికి కారణమంటున్నారు. ఇప్పుడు బురద సమస్య తీవ్రమవడం, భక్తులను ఇబ్బంది పాలు చేస్తుండడం కాంట్రాక్టర్లలో గుబులు రేపుతోందట. ఆ నోటా ఈ నోటా ప్రభుత్వ పెద్దల చెవిన పట్టంతో బురదంటించుకోవడం ఎందుకనే బాసరలో పుష్కర స్నానానికి వీవీఐపీలు రావడం లేదంటున్నారు. బాసరలో 12 ఘాట్లను ఏర్పాటు చేశారు. అన్ని ఘాట్లలో నల్లమట్టితో పాటు బురదే కనిపిస్తోంది. పిల్లలు, వృద్ధులు, మహిళలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. భక్తులే కాదు, విధి నిర్వహణలో ఉన్న పోలీసులు, ఇతర సిబ్బందికి కూడా బురద అసౌకర్యంగా ఉంది. వాస్తవానికి మొదటి 2 రోజుల్లోనే భక్తులు అనేక ఫిర్యాదులు చేసినా అధికారుల చెవికెక్కినట్లు కనిపించడం లేదు. ఇప్పుడు సమస్య తీవ్రమై అధికారులకు, స్థానిక ప్రజాప్రతినిధుల మెడకు చుట్టుకుంటోంది. ఇటీవల డీజీపీ అనురాగ్ శర్మతో పాటు సీఎంఓ అధికారి స్మితా సబర్వాల్